చూసుకో అన్నీ కరెక్ట్ ఉన్నాయి లేవా. పెట్టేసేయాలి బ్యాల పెట్టేసేయ. హలో ఫ్రెండ్స్, బిట్టు అయితే అన్నం తింటాడు. కరెక్ట్ 2:46 అలా అవుతుంది ఆఫ్టర్నూన్ టైం. ఓకేనా, మా చిన్న వచ్చే టైం అయితే మార్నింగ్ అయితే 2 దోశలు తిన్నాడు అనమాట. అందుకోసమే ఇప్పుడు లేట్ అయితే అన్నం తినిపిస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మా చిన్న అయితే 4-5-6 డేస్ తర్వాత ఈరోజు అయితే స్కూల్కి వెళ్ళిన అనమాట. మేమైతే ఊరికి వెళ్ళినాం, వచ్చినాం పెళ్లి చూసుకొని. మళ్ళీ పెళ్లి అయిపోయాక రిలేషన్ తాత చనిపోయినా అనమాట. మాకు రాఖీ పండుగ లేదు, అందుకోసమే నేనైతే మా అన్నకైతే రాఖీ కట్టలేదు. అల్లకి అన్నకి పాప మా పిల్లలకు కూడా ఎవరు లేరు అనమాట కట్టడానికి. మాకు వీలు కాలేదనమాట. అంటే మా తాత చనిపోయింది కదా, అందుకోసమే అనేసి రాఖీ పండుగ 11 డేస్ దాకా చేసుకోవద్దు అనమాట. 60 లాగా ఉంటుంది అందుకోసమే అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, లేకపోతే రాఖీ సెలబ్రేషన్ వీడియో అయితే పెట్టేదాన్ని. 4 డేస్ అవుతుంది వీడియోస్ అయితే సరిగ్గా తీయాలనిపించలేదు. మళ్ళీ ఒక న్యూస్ కూడా మన కోల్కతాలో ఒక డాక్టర్ని అయితే చంపినారు కదా, అది చూసినాక కూడా బాధ అనిపిస్తుంది అనమాట. ఏం చేయాలనిపించలేదు, అందుకోసమే వీడియోలు అయితే కట్ చేసినప్పుడు 4 డేస్ నుంచి అయితే తీయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే ఇంతే అప్డేట్ అనేది అయితే. ఓకేనా, పిల్లలైతే జాగ్రత్తగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్. అంటే లేడీస్ వాళ్ళు జెంట్స్ కూడా అన్ని రెస్పెక్ట్ గురించి పద్ధతుల గురించి అన్నీ అయితే నేర్పించాలి. ఏ పేరెంట్స్ అయినా కూడా నేర్పియాలన్నమాట. నాకు తెలిసిన మట్టుకైతే చెప్తున్నా, నాకు 2 అబ్బాయిలే. నేనైతే మంచిగా అయితే నేర్పిస్తున్నా ఎట్లా ఉండాలి అనేసి. ఇప్పటి నుంచి నేర్పిస్తేనే చిన్నపిల్లలు కదా, వాళ్ళ మైండ్ అనేది పెద్దగా అవుతుంటే కూడా అర్థం చేసుకునే అంత వస్తుంది అనమాట వాళ్ళకి మైండ్. ఇప్పటి నుంచి నేర్పించాలి పిల్లలకి ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది మొత్తం మనమైతే నేర్పించాలి పిల్లలకి. ఓకేనా, ఓకేనా, మంచిగా ఉండాలి. సరేనా, అందరిని అక్క చెల్లి అని పిలవాలి. చెప్పు, అక్క చెల్లి అని పిలవాలి. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. సరేనా, లేడీస్కి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి మంచిగా. ఓకేనా, పిల్లలకైతే చెప్తూనే ఉండాలన్నమాట. మగ పిల్లలకి చెప్తూనే ఉండాలి. లేడీస్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. కంటికి రెప్పలు అయితే కాపాడుకోవాలన్నమాట అమ్మాయిలు ఉన్న వాళ్ళు. అబ్బాయిలకు మాత్రం ఎట్లా అయినా సరే పేరెంట్స్ అనేవి అన్నీ నేర్పియాలన్నమాట. బయట ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది అన్నీ నేర్పియాలి. వినకపోతే కొట్టి అయినా నేర్పియాలన్నమాట పేరెంట్స్. సరేనా, ఇదైతే బాగా గుర్తుపెట్టుకుంటున్నాను నేనైతే. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలని అయితే ఈ విషయం అయితే చెప్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, అయితే అన్నం తినేసి పెట్టదు. వీడియో అసలు తీయడానికి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మాకు కొంచెం ఊరికి అటు ఇటు తిరిగినాం కదా, అదొకటి మైనస్ అయిపోయింది అనమాట. అంటే మనం ఒకరికి అలా అయితే మన వీడియోలు ఎలా తీయాలనిపిస్తుంది. అందుకోసం అనేసి వీడియోలు అయితే ఆఫ్ చేస్తున్నాం 4 డేస్ నుంచి. ఈరోజు అయితే మా చిన్న స్కూల్కి వెళ్ళాడు. మళ్ళీ బయట కూడా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి అనమాట. ఈ వర్షాలు సిటీలోనే ఎందుకు పడుతున్నాయి అర్థమవుతలేదు. ఇట్లాంటి అన్నీ జరుగుతున్నాయి అనేసి సిటీలో వర్షం పడుతుందేమో, ఊర్లలో అయితే వర్షం పడట్లేదు. పొలాలు ఉన్న దగ్గరేమో వర్షాలు పడట్లేదు. ఏం లేని కానేమో వర్షాలు అయితే మస్తు దంచి కొడుతున్నాయి అనమాట. నిన్న మొన్న 2 డేస్ నాన్ స్టాప్ వాన ఉంది. మస్తు వాన అయితే పడుతుంది. ఇప్పుడు కూడా మళ్ళీ వర్షం వచ్చేలా ఉందన్నమాట బయట. ఓకేనా, సో ఇలా ఉందన్నమాట సిచ్యువేషన్. నేను ఈ రోజు అయితే వీడియో తీస్తున్నా, ఇవన్నీ అయితే చెప్తున్నా. ప్లీజ్ తప్పు అయితే అనుకోవద్దు. ఒకవేళ మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే అయితే అంతే. ఇక నేను చెప్పిన దాంట్లో అయితే మిస్టేక్ అనేది అయితే ఏం లేదు, నిజమే చెప్పినా. మీకు నచ్చితే ఓకే. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన 4 విషయాలలో అయితే ఏ ఒకటన్నా ఒకరు పాటించిన సంతోషం అనమాట. ఓకేనా, పిల్లలకైతే ఫస్ట్ రెస్పెక్ట్ గురించి అన్నీ అయితే నేర్పియాలి. ఫస్ట్ స్టడీ ఉన్నా లేకున్నా మంచిగా అయితే నేర్పియాలన్నమాట కదా బిడ్డ, అట్లా అనమాట. ఓకేనా, మా చిన్న కూడా స్కూల్కి వెళ్తుంటే చెప్తూనే ఉంటాయి. ఇంకా పిల్లలకైతే జాగ్రత్తగా పెంచాలన్నమాట. ఫస్ట్ పేరెంట్స్ దగ్గరనే ఉంటుంది. పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టే పిల్లలు పెరుగుతారు కదా. అందుకోసం ఇంట్లో కుటుంబాలు అన్నీ మన ఇటు ఫ్యామిలీ అటు ఫ్యామిలీస్ అన్నీ చూసుకొని పిల్లలు అనేది పెరుగుతారు. ఓకేనా, కానీ దోస్తులతోటి ఎట్లా ఉంటుంది అనేది తెలియదు అనమాట. బయట ప్రపంచం అనేది దోస్తులతో అయితే అస్సలు పోనీయద్దు పిల్లలని కదా బిడ్డ. దోస్తులు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతవరకే. బయట తిరగడం అట్లాంటివి చేయడం పంపించద్దు అసలు పిల్లలని. హాస్టల్లో కూడా పిల్లలని చాలామంది అయితే సెట్ కల్పిస్తున్నారు. పిల్లలైతే లేడీస్ పిల్లలైతే జాగ్రత్త అన్నమాట. ఓకేనా, చాలా హుషారు ఉండాలి లేడీస్ మాత్రం. బయట ఉన్నవారైతే హాస్టల్లో ఉన్నవారైతే ఎవరు ఏం చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మొద్దు. నమ్మినామంటే అంతే సంగతి. ఇంకా ఏ పని చేసినా ఓ 10 సార్లు ఆలోచించాలి. అట్లా అన్నమాట. చిన్న పిల్లలు చూడట్లేదు, పెద్దవాళ్ళని చూడట్లేదు. డాక్టర్ని కూడా అలా చేసినారంటే ఏంటిదో ఏమో అర్థం కావట్లేదు అనమాట. ఇంకా ఈ మ్యాటర్ అనేది ఇంకా ఏం సొల్యూషన్ అనేది ఏం చెప్పట్లేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా అందులో ఇదే టాపిక్ వస్తుందన్నమాట. డైలీ చూసి తలకే నొప్పి అవుతుంది అనమాట. అందరూ సోషల్ మీడియాలో అయితే అందరూ చెప్తూనే ఉన్నారు, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా శిక్ష పడాలి, ఇలా చట్టాలు రావాలి అనేది. చట్టాలు ఉండాలి, మళ్ళీ పేరెంట్స్ కూడా చెప్పాలన్నమాట. ఈ 2 ఉంటే అప్పుడు మార్పు అనేది ఏదైనా వస్తుంది, లేకుంటే లేదు. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు అయితే చెప్పేసిన. పిల్లల్ని అయితే మగ పిల్లలకైతే మరీ రెస్పెక్ట్ గురించి అయితే నేర్పియాలన్నమాట.
అంటే ఎవరెవరికి పెట్టాలి, ఎలా వేయాలి, పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అనేది అన్నీ నేర్పించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అంతే ఫ్రెండ్స్. ఆడపిల్లలు అయితే అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరి దగ్గరైనా ఏదైనా ఒక సేఫ్టీ అనేది పెట్టుకోండి. గర్ల్స్ అయితే పర్సులలో, ఫోన్లలో ఏదైనా ఒకటి సంథింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఏదో యాప్ గురించి కూడా వస్తుంది, ఇట్లా ఎమర్జెన్సీ కాల్స్ ఒక 4 times క్లిక్ చేస్తే డైరెక్ట్ కాల్ అవుతుంది, మీరు ఎక్కడ ఉన్నా మేము వచ్చి కాపాడతామని ఒకటి వస్తుంది యాప్ గురించి. కానీ అవన్నీ నమ్మాలా నమ్మద్దా ఫేకా అనే దాని గురించి కూడా తెలియదు నాకైతే. తెలిసిన వాళ్ళు అయితే తెలుసుకోండి అనమాట. ఓకేనా? తప్పేం లేదు. ఓకేనా? ఇదంతా నేను చెప్పాలి అనుకుంటున్నా, చెప్పేసినాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఎవరైనా ఒకరు పిల్లలకైతే అన్నీ మంచిగా అయితే నేర్పియండి. ఓకేనా ఫ్రెండ్స్? వాళ్ళు వినరు, ఇప్పుడు వినరు, వాళ్ళు చిన్న మైండ్ కాబట్టి వినరు. కొంచెం పెద్ద అయితే అర్థం చేసుకునే అంత మైండ్ అయితే వస్తుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మా చిన్న స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయింది, 3 అవుతుంది టైం. ఓకేనా? అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ మనిషిలోనే మార్పు అనేది రావాలన్నమాట. ఓకేనా? ఒక అక్క, చెల్లి, తల్లి ఉన్నది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట వాళ్ళకి. అలా చేసే వాళ్ళకి అలా గుర్తు లేకపోతే వాళ్ళకు రెండు తీర్లు అయితే చెప్పాలన్నమాట. మాట చట్టాలు అయితే రావాలి. చట్టాలంటే చంపేయడము, మళ్ళీ పుత్తరు మళ్ళీ చంపేయడం, మళ్ళీ పుత్తరు మళ్ళీ చంపేయడం అట్లా కాకుండా మార్పు తెచ్చే చట్టాలు అయితే రావాలన్నమాట. బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, మా చిన్న అయితే స్కూల్ నుంచి వచ్చిండు. రిమోట్ కార్ అని నెల రోజులు అవుతుంది అనమాట అడగబట్టి. ఇప్పుడైతే వచ్చిందనమాట డాడీ. వేనికి ఒకటి, వానికేమో చిన్నది, ఇంకేమో పెద్దదంట. ఇట్లాంటిది అడిగితే లేదని చెప్పిందంట, ఒకటే పీస్ ఉందంట. ఇక సెల్లులో అయితే కానీ తీసుకొచ్చిందనమాట. ఇక ఇక్కడ చిన్న అన్ని కార్ చూపెట్టు, రెడ్ అండ్ గ్రీన్ అట్లా చూపెట్టద్దు, ఇట్లా చూపెట్టాలి. జుయ్యి పోతుందంట. వాడు సంతోషపడుతుండు బిట్టిగాడైతే. చిన్నది పెద్దది అని తెలియదు కదా. నువ్వు తమ్మునికి ఇచ్చాయి, అది నువ్వు తీసుకో. ఖరాబ్ చేయాలి చెప్తా. ఇవి మొత్తం ఎంత అయినాయి అంటే 12 అయినాయి అనమాట, 1200. ఓకేనా ఫ్రెండ్స్? మంచిగా చదువుకోకపోతే చెప్తాను సంగతి. రిమోట్ కారు అన్నావు కదా, కారు కొనిచ్చాడు, మంచిగా చదువుకోవాలా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అది ఇయ్యకు బిట్టు, నువ్వు అన్నం నేను ఫస్ట్ లే. మంచిగా ఆడు, బిట్టగాడు మస్తు ఆడుతుండు. 2 రిమోట్ కార్లు. నువ్వు ఆడు, అన్నయ్యది ఎందుకు చూస్తున్నావు? కారు వెనుక పోవద్దురా, ఒక్కొక్కడ కూర్చొని ఆడాలి. కారు వెనుక ఎందుకు పోతున్నావు? జరుగు చిన్న బిడ్డ, ఆపి నువ్వులే. నువ్వు ఎందుకు పడుతున్నావు రా తమ్ముంది? కింద దించులే, కింద పెట్టేసేది నడుస్తా. అరే మళ్ళీ తమ్ము దాందే కావచ్చు కార్ది, కానీ డ్రైవింగ్ చెయ్యి, అంత స్లో బిడ్డు. ఇక్కడ కూర్చొని ఆడు, అది పోతుంది, ఎటు పోతుంది. రిమోట్ వస్తుంది అంటే వస్తుందిరా, వాడు దాని వెనకాలనే వస్తున్నాయిరా. ఖరాబ్ చేస్తావు ఇక రిమోట్, కానీ అయిపోతుంది ఇక. తెచ్చి గంట సేపు కూడా ఉంచారు. ఫస్ట్ అన్నం తినరా చిన్న. అరే హలో ఫ్రెండ్స్, చిన్న అయితే హోంవర్క్ వస్తుంది, ఆడ పెట్టుకోవాలి. ఖరాబ్ చేయడం